బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠత కొనసాగుతుంది. బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై అధికారులకు సమయం ఇచ్చారు. కాసేపట్లో ఆర్ఎండ్బి కార్యదర్శి అధికారులతో గవర్నర్ సమావేశం కానున్నారు. మరోవైపు స్పీకర్ పోచారంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశమై ఈ బిల్లు విషయంపై చర్చించారు. గవర్నర్ అనుమతిస్తే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఉత్కంఠత కొనసాగుతుంది. బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై అధికారులకు సమయం ఇచ్చారు. కాసేపట్లో ఆర్ఎండ్బి కార్యదర్శి అధికారులతో గవర్నర్ సమావేశం కానున్నారు. మరోవైపు స్పీకర్తో రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సమావేశమయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, కొద్దిసేపట్లో ప్రభుత్వ అధికారులతో గవర్నర్ భేటీ కానుంది. రాజ్భవన్ లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వెళ్తారని సమాచారం అంతా ఉంది. ఆర్టీసీ బిల్లుపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. ఇప్పటికే పలు అంశాలపై ప్రభుత్వం తరపు నుండి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం మరో 3 ప్రశ్నలు కూడా గవర్నర్ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. సో దీని నేపథ్యంలోనే ప్రభుత్వము సమాచారం కూడా వాటికి సంబంధించి కూడా వివరణ కూడా గవర్నర్కి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రభుత్వం తరపున మంత్రి అధికారులు కూడా ఇతరులు పాల్గొననున్నారు. అయితే దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది. విలీన ఏదైతే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో లీనం చేసే ప్రక్రియ అయితే ఉందో దీనికి ముందుకు తీసుకెళ్లడానికి ఇప్పటికే పలు చర్చలు కూడా ప్రభుత్వంలో జరిగాయని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ ను కలుస్తా ఉన్నారు మంత్రి. సో అదేవిధంగా అధికారులు కూడా ప్రభుత్వం తరఫున కొందరు అధికారులు కూడా కలుస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే బిల్లుపై అయితే ఉత్కంఠ నెలకొంది. సో ఈ రోజే గవర్నర్ ఈ బిల్లునికి కన్సెంట్ ఇస్తుందా, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి లేదా అనే దానిపై ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా 12:30 ఈ మీటింగ్ అయితే జరగనుంది. అయితే ఈ బిల్లుపై గవర్నర్ వెంటనే సంతకం చేయాలంటూ నిన్న ఆర్టీసీ కార్మికులు ఏదైతే రాజ్భవన్ ముట్టడించడం జరిగిందో, సో ఒకవేళ ఈ రోజు కనుక గవర్నర్ నిర్ణయం తీసుకోకుంటే ఈ ఉద్యమం అనేది ఇంకా ఉధృతం చేస్తామని మరోవైపు కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తుండటంతో ఈ బిల్లుపై అయితే ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఇప్పటి వరకు అయితే సో తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారా, చర్చలు సఫలమవుతాయా? రైట్ రాజు, ఒకటి అంటే అప్పటికప్పుడు ఏమంటే ఒక అత్యవసర పరిస్థితిలో తీసుకున్న బిల్లు లాగా, అంటే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకువచ్చినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు బిల్లు చివరవడం, దానిపై సమగ్రంగా విశ్లేషణ జరపడం, అంటే ఇటువైపు కార్మికులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విషయాలు సమస్యలు కానీ గతంలో ఉన్నటువంటి విలీనంపై పూర్తిగా ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాల్ని ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే సమయం ఈ విషయంలో గవర్నర్కి హక్కులు ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చపై ఆసక్తి ఉంది. కానీ ఒకవేళ ఏమైనా అందులో లోటుపాట్లు ఒకవేళ గవర్నర్ గుర్తిస్తే కనుక దానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు కానీ మంత్రులు కానీ అజయ్ నాగని పిలిచే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే గవర్నర్ ఒక బిల్లును కన్సర్న్ చేయాలంటే ఖచ్చితంగా దానిపై ఉన్నటువంటి ఏదైతే న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు ఇది ఆర్టీసీలో విలీనం అనేది, ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఇందులో ఉద్యోగులు కూడా, కార్మికులు కూడా, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, వివిధ రకాల ఉద్యోగులు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఏ విధంగా చూస్తారో, ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్ గా ఉంది, దాన్ని విలీనం చేస్తే ప్రభుత్వం ఏమో కార్పొరేషన్ అలాగే ఉంటుంది. సో ఓన్లీ ఉద్యోగస్తులను, కార్మికులనే ప్రభుత్వంలో విలీనం చేస్తామంటున్నారు. ఇవన్నిట్లపై కూడా గవర్నర్ అయితే క్లారిటీ కోసం అయితే ప్రశ్నలు అయితే అడుగుతా ఉంది. కొంతమంది కార్మికులు కూడా చెప్తా ఉన్నారు, గవర్నర్ ఏదైతే ప్రశ్నలు అడుగుతా ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మేము ముందు ఉంచలేకపోయాం, ప్రభుత్వం ముందు ఉంచలేకపోయాం, ప్రభుత్వం కూడా బిల్లులో ఇవన్నీ పొందుపరచలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే కార్మికుల్లో కూడా మిశ్రమమైన ఒక స్పందన అయితే వస్తుంది. మమ్మల్ని గవర్నమెంట్ లో కలపాలి, విలీనం చేయాలి అంటూనే అయితే గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ మా హక్కులకు సంబంధించినవే, అవన్నీ అని కూడా కార్మికులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా. సో వీటన్నిటిపై అంటే గవర్నర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానాలతో గవర్నర్ సంతృప్తి చెందుతుందా, సో ఇందులో ఏమైనా న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయా, ఒకవేళ న్యాయపరమైన అంశాలు ఇమిడి ఉంటే ఇంకా ఏమైనా సమయం తీసుకుంటారని ప్రభుత్వానికి చెప్తారా, లేదా ఈరోజే గవర్నర్ కన్సెంట్ ఇచ్చేసి అసెంబ్లీలో బిల్లు
రైట్ రాజు, ఒకటి ఒకవేళ బిల్లు కానీ ఒకవేళ సంసిద్ధత వ్యక్తం చేయకపోతే గవర్నర్ కనుక ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇటువైపు కార్మికుల నుంచి ఓవైపు బిల్లుపై సంతకం పెట్టాలని వారు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే వారు హెచ్చరికలు కూడా కొన్ని జారీ చేస్తారు. ఈ నేపథ్యం ఇటువైపు కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా అంటే కొన్ని ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వారు ఆర్టీసీలు ఎప్పటి నుంచో గతంలో అవ్వదు అని చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవన్నీ చూసుకుంటే రాజకీయ సమీకరణలో వైపు ఉన్నప్పుడు కూడా పూర్తిగా న్యాయం చేయాలని గవర్నర్ ఓవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ వ్యవహారంలో బిల్లు పాస్ కాకపోతే కనుక ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఆలోచించే అవకాశం కనిపిస్తుందా ప్రభుత్వం తరఫు నుంచి? అదే ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి న్యాయపరమైన అంటే న్యాయవాదులతో కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది, న్యాయ సలహా కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒకవేళ గవర్నర్ కనుక ఆమోదించకుంటే అప్పటికప్పుడు ఆ బిల్లును కూడా టేబుల్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పీకర్ ను కూడా కలవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో. సో దీనిపై కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అధికారికంగా ప్రకటించినప్పటికీ సో ప్రభుత్వం అయితే ఒకవేళ గవర్నర్ కనుక సాయంకాలం వరకు గవర్నర్ నుండి ఏ విధమైనటువంటి సమాచారం కానీ ఆమోదం కానీ బిల్లుపై రాకుంటే ఖచ్చితంగా ఆ ఐటమ్ ను టేబుల్ చేసి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ బిల్లును ఆమోదించి గవర్నర్ పంపిస్తే సో అప్పుడు గవర్నర్ ఏం చేస్తుంది, ఖచ్చితంగా గవర్నరే కావాలనే ఆపింది అని చెప్పి కార్మికుల ముందు, తెలంగాణ రాష్ట్రం ముందు సో ఒక అంశాన్ని అయితే లేవనెత్తే విషయంగా సో ఎన్నికల స్టంట్ లాగా కూడా ఇది వాడుకోవచ్చు అనే విధంగా కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా దీనిపై అయితే క్లారిటీ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.